నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. పోలీసుల ఆధ్వర్యంలో నస్పో నుండి ఐబీ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ. మున్సిపల్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను జమ చేయడంతో సంబరాలు చేసుకున్న పారిశుద్ధ్య కార్మికులు. కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చిత్రపటానికి కార్మికులచే పాలాభిషేకం. బెల్లంపల్లి పట్టణంలో కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు. అంబులెన్స్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హనుమాన్ బస్తీ వాసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతతో కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ప్రారంభించిన ఈ ర్యాలీలో పోలీసులు, వివిధ వర్గాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీ నాస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్ నుండి మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు, యువత పోలీసుతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలా అందరూ కలిసి కృషి చేయాలని, సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణలో పోలీసుకు సహకరిస్తూ సమాజ అభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలని డీసీపీ అన్నారు. ప్రజల రక్షణతో పాటు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల రక్షణ కోసం పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. తమ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నుండి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అమరవీరుల స్ఫూర్తితో నేటి యువత ప్రజలు ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐ ప్రమోద్ రావు, పోలీసులు, అధికారులు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళ బామాడుతుంటాడు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పోయి పట్టుకుంటారు, దురదృష్టకరమైన సంఘటన జరుగుతుంది. నిన్న హైదరాబాద్లో కూడా డీసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కోటి నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంటారు. ఆయన జ్యూరిడిక్షన్ కూడా కాదు. అక్కడ ఒక మొబైల్ స్నాచింగ్ చేసి ఒక రౌడీ షీటరు వెళ్ళిపోతుంటే చేజ్ చేయడం జరుగుతుంది. రిటాలియేషన్లో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పోలీస్ మీకోసమే ఉన్నారు. ఎందుకని చెప్తున్నాము అని అంటే 90% పోలీస్ స్టేషన్కి రారు. మీరు మీ జీవిత కాలంలో కూడా పోలీస్ స్టేషన్ గేట్ దాటి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% మంది పోలీస్ స్టేషన్కి రాని వాళ్ళు ఉంటారు. కానీ ప్రతిరోజు, ప్రతి క్షణము పోలీసు మీకు సేవలు చేస్తున్నారు. పోలీసులు ఉన్నారన్న భరోసాతోటే మీరు కంటి నిండా నిద్రపోతున్నారు. పోలీసు ఉన్నారన్న భరోసాతోటే నీ పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతున్నారు. పోలీసు ఉన్న భరోసాతోటే నీ వ్యాపారాన్ని ప్రాపర్గా చేసుకోగలుగుతున్నావు. పోలీసు ఉన్నారనే భరోసాతోటే మీ యొక్క ధన, మాన, ప్రాణ రక్షణ ఉంటుందని చెప్పేసి మీరు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి, మీకోసమే ఏర్పడ్డ వ్యవస్థ ఇది. మీ ప్రాణము, ధనము రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థ. కాబట్టి మీ నుంచి కూడా మాకు సహకారం అవసరం ఉంది. ఎలా అంటే మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టంలో ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చే సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు 100 డయల్ ఉంది, మాకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మా బ్లూ కోర్టు మీ కాలనీకి వస్తుంది. కేవలము మీ చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అందులో ఎవరైనా సంఘ విద్రోహులు ఉన్నా, మాదక ద్రవ్యాలు తీసుకునేవాడు ఉన్నా, గంజాయి లాంటిది ఉన్నా, ఇట్లాంటి వాళ్ళు ఉంటే జస్ట్ మాకు సమాచారం ఇస్తే మీ యొక్క విషయాలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పము. కానీ సంఘ విద్రోహ శక్తులు పనిపడతాము. మన మంచిర్యాల నగరము, మంచిర్యాల జిల్లా, రామగుండం కమిషనరేట్ ప్రశాంతంగా ఉంటుంది. తెలంగాణ పోలీసు దానికి సన్నద్ధమై ఉంది. కాబట్టి మరొకసారి ప్రజల సహకారం ఉండాలి. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు స్మృత్యంజలి ఘటిస్తూ పోలీసు అమరవీరులకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం కల్పించి వారి అకౌంట్లలో 70 లక్షల రూపాయలను వేయించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు గౌరవ అధ్యక్షులు సుద్దమల హరికృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గతంలో నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 134 మంది పారిశుద్ధ కార్మికులకు పీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని
గత 6 సంవత్సరాలుగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కార్మికులకు న్యాయం జరగలేదని, కానీ ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ఈ సమస్య దృష్టికి తీసుకువెళ్లగానే అనారోగ్యంగా ఉన్నప్పటికీ వెంటనే స్పందించి కార్మికుల ఖాతాలలో 70 లక్షల రూపాయలను ఈరోజు జమ చేయించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్మికులందరూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంలో కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ సంపత్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వైకుంఠంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ నస్పూర్ అధ్యక్షులు కొయ్యాల వెంకటి, ఆవుల శ్రీనివాస్, చిన్న సత్తయ్య, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన నస్పూర్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు 134 మంది కార్మిక సోదరులు వివిధ భాగాల్లో పనిచేస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పిఎఫ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో వారికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో వారికి కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్లకు కానీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇదే విషయంలో స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు గారి యొక్క వారి దృష్టికి తీసుకెళ్లడం, ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మీ కార్మిక సోదరులందరూ కూడా పిఎఫ్, ఈఎస్ఐ ఇప్పించే బాధ్యత నాది అని వారు ఏదైతే మాట ఇచ్చారో ఎమ్మెల్యే గారికి వారు ఇచ్చినటువంటి మాట తప్పని ఎమ్మెల్యే గారు వారి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఏదైతే 70 లక్షల రూపాయలు పిఎఫ్, ఈఎస్ఐ అకౌంట్లో జమ చేసుటకు పూర్తిగా కార్మిక పక్షపాతిగా సహకరించిన గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్రావు గారికి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కార్మిక సోదరులకు ఇంకా రావాల్సింది ఉంది. అవి కూడా కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అది త్వరలో అవన్నీ కూడా మీకు ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో వేయించేందుకోసం వారు ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ ఎమ్మెల్యే గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారు ఈ పిఎఫ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇవాళ 70 లక్షల రూపాయల చెక్కును ఇప్పించడంలో ప్రధాన పాత్ర గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు గారిదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి అన్ని విధాలా సహకరించిన మున్సిపల్ కమిషనర్ సంపత్ సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ ఎస్ఐ వైకుంఠం గారికి, దీనికి అనేక ఉద్యమాలు చేసినటువంటి మా కార్మిక సోదరులందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి నస్పూర్ పారిశుద్ధ కార్మికులకు గత 6 సంవత్సరాల నుంచి పిఎఫ్, ఈఎస్ఐలో అవకతవకలు ఉన్న కారణంగా ఎప్పుడైతే వీళ్ళు మంచిర్యాల కార్పొరేషన్ విలీనమయ్యారో మొట్టమొదటిసారిగా ఇప్పుడు వీళ్ళ అకౌంట్లు ఎప్పుడు ఫ్రీజ్ అయినాయో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి వాళ్ళ అకౌంట్లో 70 లక్షల రూపాయలు పిఎఫ్, ఈఎస్ఐని యాడ్ చేయడం జరిగింది. ఏదైతే పిఎఫ్, ఈఎస్ఐలో ఇబ్బందులు ఉన్నాయో దానిని చాలాసార్లు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ కూడా దాని గురించి ఆలోచించి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా పిఎఫ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి ఇవాళ వాళ్ళని పిలిపించి 70 లక్షల రూపాయల చెక్ అనేది మున్సిపల్ కార్మికులకు వాళ్ళ పిఎఫ్ అకౌంట్లో యాడ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి ఎంతగానో కృషి చేసిన మన ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్రావు గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఎల్లవేళలా మా వెంట ఉండి మా కోసం కష్టపడ్డ మా గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ గారికి, అదేవిధంగా మా తోటి కార్మికులందరికీ మనం సంపాదించుకున్నది మన ఒకరి వల్ల కాదు, మనందరం సమిష్టిగా ఉండడం వల్లనే ఇవాళ పిఎఫ్ అనేది మీ అకౌంట్లో యాడ్ అయిపోయింది. దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్మికునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సరే 2018 నుండి మా యొక్క జీతంలో 2,000 అకౌంట్లో జీతం కట్టవడం కానీ అకౌంట్లో జమ లేదు. ఇప్పటి వరకు 6 సంవత్సరాల పొంటి మాకు పిఎఫ్, ఈఎస్ఐ లేదు. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరం నుండి కూడా పిఎఫ్, ఈఎస్ఐ లేక ఎంతోమంది అనారోగ్యానికి కూడా కారణమైంది. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మన కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించి మాకు ఒక 5 నెలలు 6 నెలలు టైం ఇవ్వండి, మీ పిఎఫ్ మొత్తం క్లియర్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము పని చేసుకుంటూ పోతూ
ఈరోజు ఎందుకంటే పిఎఫ్ ఆఫీసర్లను పిలిపించి మా యొక్క కమిషనర్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి మా యొక్క గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ వీళ్ళు ముగ్గురు కలిసి మా యొక్క పిఎఫ్ 75 లక్షలు మా అదే కమిషనర్ గారితో పిఎఫ్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ నలుగురు గౌరవాధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ గారు, మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు వీళ్ళ సహాయ సహకారాలతోని, ఎందుకంటే మన మున్సిపల్ కమిషనరు మా కమిషనర్ గారికి కూడా, మన శానిటేషన్ ఇన్స్పెక్టరు వైకుంఠం గారికి కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ కాడ మన ఎమ్మెల్యే గారికి ఎందుకంటే పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా కార్మికులు ఎన్నంటూ ఉంటేనని ఆ రోజు మాట ఇచ్చిండు, ఇప్పటికి కూడా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల దాడులు ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. పట్టణంలోని 34వ వార్డులో ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలు, వృద్ధులు, చిన్నారులు అనే తేడా లేకుండా కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం రోజు 31వ వార్డులోని హనుమాన్ బస్తీలో ఇంటింటికి తిరుగుతూ పాలు పోసే వృద్ధురాల్ని ఒక కుక్క ఒక్కసారిగా కరిచింది. ఎడమకాలి భాగంలో దాడి చేసి పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే వారికి తోచిన ప్రాథమిక చికిత్స చేయించి వెంటనే అంబులెన్స్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెల్లంపల్లి బజార్ ఏరియా కాటన్ చౌరస్తాలో గుంపులుగా కుక్కలు స్వయం విహారం చేయడంతో వాహన చోదకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు పునరావృతం అవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కుక్కల నివారణకు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా లక్షటిపేట పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం రోజున సాయంత్రం క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. గాంధీ చౌక్లో ప్రారంభమైన ఉత్కూర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా లక్షటిపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక సంస్మరణ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా లక్షటిపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అసవులు బాసిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని ఎస్ఐ కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థల సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. మరియు పట్టణ ప్రాంతంలో లక్షపేట పోలీస్ రామగుండ పోలీస్ కమిషనర్ గారి రామగుండం పోలీస్ కమిషనర్ గౌరవనీయులు కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు లక్షపేట మండలం మరియు పట్టణ మండల ప్రాంతంలో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా 2025 సంవత్సరం నాడు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా లక్షపేట పోలీసు వారి తరఫున నేడు గాంధీ చౌక్ నుంచి ఉత్కూర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ, ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా పోలీసు వారు వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి వారి యొక్క కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మేమున్నది ప్రజల కోసమే అని, మేము 24/7 24 గంటలు ప్రజల కోసమే కష్టపడతామని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సభలో పాల్గొన్నటువంటి పోలీసు సిబ్బందికి మరియు పట్టణ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనందరం ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటున్నామంటే పోలీసులే కారణం. సారళితగా విధి నిర్వహణలో భాగంగా చాలామంది ప్రతి సంవత్సరం ఎంతోమంది తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతూ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. వారందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి తల వంచి వారందరికీ నమస్కారం చేయడం జరుగుతుంది. ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా అల్లరి ముక్కల బారి నుండి విధి
విదేశీ శక్తుల బారి నుండి, రౌడీల నుంచి, గుండాల నుంచి తన వంతు శక్తి ప్రయోగిస్తూ మనందరినీ కాపాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వారికి ఎంత ఈరోజు మనం అందరం మన అమ్మా నాన్నతోటి, మన తల్లిదండ్రులతోటి, మన భార్య పిల్లలతోటి సంతోషంగా ఉంటున్నాం అంటే పోలీసులే దీనికి ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మన వంతు ప్రయత్నంగా మన పోలీసు వారికి మన సహకారం వాళ్ళకి ఎప్పటికీ అందజేస్తే వాళ్ళ డ్యూటీలు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాం. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఇటు ఉపాధ్యాయుల భయం లేకుంటే, తల్లిదండ్రుల భయం లేకుంటే పిల్లలు ఎంత చెడిపోతుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు కూడా బాగుండాలని ఈ విధంగా ప్రజలు కూడా చెడు వేస్తున్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని పూసిగూడ గ్రామానికి చెందిన నివాసులు ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోలేకపోతున్నామంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత 55 సంవత్సరాలుగా పూసిగూడలో నివాసం ఉంటూ ప్రభుత్వంచే పొందిన పట్టా బుక్కులు కలిగి ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 20 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నించగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమకు ఇల్లు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఎఫ్ఆర్ఓ ప్రవీణ్ కుమార్కు, తహసీల్దార్ రహీం ఉద్దీన్లకు వినతి పత్రాలను అందజేశారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. చూడు, మన రేంజర్ సార్కు మేము వినయమతోని చెప్తున్నాం. మేము ఇప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేరేదర్ వచ్చినా, రేంజర్ వచ్చినా వాళ్ళు చెప్పినట్టే మేము నడుస్తున్నాం. మేము అడవి ఏమి నరకటోళ్ళం కాదు, సేలు నరకటోళ్ళం కాదు. మా ఇల్లులు మాకు కావాలని మేము దయచేసి రేంజర్ సారు మాకు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కేంద్రంలోని ఐకేపీ స్పందన గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్షడిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. తాలు తప్పలేని నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిర్వాహకులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దండపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నాయకులకు మరియు వివో గ్రూపు సభ్యులకు మరియు అదేవిధంగా ఐకేపీ సిబ్బందికి ఈరోజు గౌరవ కలెక్టర్ కుమార్ దీపక్ గారి ఆదేశానుసారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వరిధాన్యం సకాలంలో కొనుగోలు చేసి వారికి మద్దతు ధరతో పాటు బోనస్ ధరను అందించాలనే ఒక సంకల్పంతో మరి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఐకేపీ మహిళలకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరిమణులందరూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఎస్సి సెంటర్లను కానీ డిసిఎంఎస్ సెంటర్లను కానీ తొలగించి కేవలం ఐకేపీ సెంటర్ల ద్వారానే మహిళల ద్వారా అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు ప్రేమసాగరరావు గారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మరి ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నందున మరి ఈ యొక్క అవకాశాన్ని మహిళా సోదరిమణులు మరి రైతులకు ఏదైతే సరిపడనటువంటి గన్ని బ్యాగ్స్ విషయంలో కానీ హమాలీల కొరత లేకుండా సకాలంలో వరిధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ యొక్క రైతుల నుండి కూడా మనకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక వారి యొక్క అవసరాలకు తగ్గట్టుగా తప్పకుండా ఐకేపీ సిబ్బంది వీళ్ళందరూ అందుబాటులో ఉండాలి. మరి ఏదైతే నాణ్యమైనటువంటి ధాన్యాన్ని సెంటర్లలో పోసి మరి మద్దతు ధర కూడా తీసుకోవాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంచిర్యాల ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి బోనస్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ యొక్క మంచి సదావకాశాన్ని ఉపయోగించుకొని రైతులందరూ కూడా సకాలంలో వారి యొక్క పంట ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించినందున ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను తీసుకొని మరి బోనస్ను కూడా వారు ఉపయోగించుకొని మరి వారి రైతులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సహకరించి
అందరూ ఒకరికొకరికి పరస్పరమైనటువంటి ఒక సంబంధంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు మెకానికులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. డిపో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు కార్తీక్ పాల్గొన్నారు. డీజిల్, ఆయిల్ వంటి పదార్థాల వల్ల సంభవించే అగ్ని ప్రమాదాలపై తక్షణ స్పందన, ప్రాథమిక అగ్నిమాపక పద్ధతులపై ప్రదర్శన ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. మార్నింగ్ ఫైర్ సిబ్బంది తరపున ప్రతిరోజు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఆర్టీసీ గ్యారేజ్లో అవగాహన సదస్సు కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బంది మరియు కొంతమంది లోకల్ నుంచి ప్రజలు వచ్చి పాల్గొనడం జరిగింది. రీసెంట్గా కర్నూలులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ తర్వాత బస్సులలో ఏ విధంగా ఫైర్ అయినప్పుడు ఏ విధంగా మంటలు ఆర్పాలి అనేది అవగాహన కల్పించడం అనేది కల్పించాలనే దాని గురించి చర్యలు తీసుకుంటూ అందరికీ అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో కోతుల బారి నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడులలో మండల కేంద్రం నుండి ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సిఐటియు మండల కన్వీనర్ కుటికేటి ఆనందరావు, ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి కంబాల వినేష్, యువ నాయకులు పేదోరు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి మార్కెట్ గూడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముందు ధర్నా చేశారు. అనంతరం ఎఫ్ఆర్ఓ బజారుద్దీన్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కోతులు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, ప్రజలు భయాందోళనకు చెందుతున్నట్లుగా తెలిపారు. కోతులు ఇండ్లలో జొరబడి ఇండ్లలోని వస్తువులను, కిరాణా సరుకులను చిందరవందరం చేస్తూ ఇంటి పైకి ఎక్కి రేకులు పగలగొడుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. అన్ని కాలనీవాసులను కూడా మీకు రిప్రజెంటేషన్ చేసినాం, గ్రామ పంచాయతీలో చేసినాం, ఎంపీడీ ఆఫీస్లో కూడా అన్ని కాలనీవాసులు కూడా ఈ సమస్య పెద్దగా ఉందని చెప్పేసి అధికారులకు విన్నవించుకున్నాం. అయినా ఇటు మీరు పట్టించుకోలేరు, అటు గ్రామ పంచాయతీ పట్టించుకోలేదు, ఇటు ఎంపీడీ ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. దాదాపు సార్ కేరామేరులో కోతుల బెడదతో చాలామందికి ఏంటంటే ఖర్చడం కానీ ఇబ్బందులు చాలా అయినాయి. రెండవసారి ఇక్కడ కేరామేరు మండలంలో రెక్కాడితే కానీ రెక్కాడినటువంటి పరిస్థితుల్లో పేదలు ఉన్నారు. వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ పెంకుల్ని కూడా తీసేసి లోపలికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి నిత్యావసర సరుకుల్ని కూడా మొత్తము దింగన చేసేసి వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు ఒక్కరోజు పనికి పోతే 200-300 కూలి వేస్తుంది సార్. ఆ కూలితోనే అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా వాళ్ళ కుటుంబాలను గడుపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పనులు చేయడానికి పనుల నిమిత్తం వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటే ఇక్కడ కోతులు అనేటివి వాళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అంతన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులకు కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం సార్, ఈ సమస్య అనేది మనందరి సమస్య. పేదలు అనేటువంటి మనం రక్షించుకునే బాధ్యత మన అందరి పైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీని మీద చొరవ చేయించి ఇవాళ మేము చేసే ధర్మ ఏంటంటే ఏదో మేమేదో నాయకులుగా తయారు కావడానికో లేకపోతే మాకేదో వస్తుందని చెప్పేసి కదా, ఇది పేదల సమస్య. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు. పోలీసుల ఆధ్వర్యంలో నస్పో నుండి ఐబీ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ. మున్సిపల్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను జమ చేయడంతో సంబరాలు చేసుకున్న పారిశుద్ధ్య కార్మికులు. కృషి చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు చిత్రపటానికి కార్మికులచే పాలాభిషేకం. బెల్లంపల్లి పట్టణంలో కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు. అంబులెన్స్ ద్వారా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన హనుమాన్ బస్తీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.